హీరోల మధ్య సంక్రాంతి వార్ ముగిసింది. ఇక ఇప్పుడు నెక్స్ట్ జోన్ లోకి అడుగు పెట్టేశారు. సంక్రాంతికి వెనక్కి తగ్గినోళ్ళంతా ఇప్పుడు మళ్ళీ సై అంటున్నారు. స్టార్ హీరోలు, స్మాల్ హీరోలు అనే తేడా లేదు. ఈ వారం అంతా కలిసికట్టుగా వచ్చేస్తున్నారు. ఆడియన్స్ కి ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈసారి సంక్రాంతి సినిమాల్లో హనుమాన్కు ఆల్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. మిక్స్డ్ టాక్ తో మొదలైన గుంటూరు కారం కూడా క్రమేణా పుంజుకుని చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాబట్టింది. సైంధవ్ నిరాశపరచగా నాగార్జున నాసామిరంగా సంక్రాంతి సీజన్ లో యావరేజ్ మూవీగా నిలిచింది. ఇప్పుడు రిపబ్లిక్ డే లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకోవడానికి ఫైటర్ మూవీ రెడీ అయింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వస్తున్న ఈ వార్ బేస్డ్ భారీ బడ్జెట్ మూవీలో హృతిక్ రోషన్, దీపికా పదుకున్, అనిల్ కపూర్ లాంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఫైటర్ మూవీ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఇండియాలో ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పాకిస్తాన్ ను నెగటివ్ కోణంలో చూపిస్తున్నారని ఆ దేశంలో ఫైటర్ మూవీపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తున్న ఫైటర్ మూవీకి ఇండియాలోనూ ఓవర్సీస్ లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. జనవరి 25న రిలీజ్ అవుతున్న ఫైటర్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హృతిక్, దీపికా కాంబినేషన్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతికి తమిళనాడులో కెప్టెన్ మిల్లర్ మూవీ మంచి కలెక్షన్లు సాధించింది. భారీ సినిమాల పోటీని తప్పించుకోవడానికి జనవరి 26న తెలుగు వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు. ధనుష్ లీడ్ రోల్ లో వస్తున్న కెప్టెన్ మిల్లర్ ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. అరుణ్ మాతేశ్వర్ దర్శకత్వంలో రూపొందిన కెప్టెన్ మిల్లర్ లో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర చేశారు. రిపబ్లిక్ డే కి రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా అయలాన్. తమిళ్లో ఇప్పటికే విడుదలైన అయలాన్ లో శివకార్తికేయన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఏలియన్ కథాంశంతో రూపొందిన అయలాన్ లో శివకార్తికేయన్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివకార్తికేయన్ అయలాన్ మూవీ కూడా టాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని ఆశిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల్లో 105 అనే మూవీ ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒక్క క్యారెక్టర్ తోనే ఈ సినిమాను నడిపించారు. హన్సిక క్యారెక్టర్ ఒక్కటి మాత్రమే ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలతో పాటు బిఫోర్ మ్యారేజ్, ప్రేమలో రామ్ లాంటి చిన్న సినిమాలు కూడా ఈ వారం జనవరి 26న రిలీజ్ అవుతున్నాయి. అయితే ప్రేక్షకుల దృష్టి మాత్రం హృతిక్ రోషన్, దీపికా పదుకున్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ మూవీ మీదే ఉంది.